అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి ముఖ్యంగా దళిత క్రైస్తవులు కూడా ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి చెప్పమని మంచిది కాదు. ఇది దేశ విభజనకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? ఉత్తర భారతదేశంలో మాదిగలు ఎక్కువ, దక్షిణ భారతదేశంలో మాలలు ఎక్కువ. ఈ విధంగా విభజిస్తే దేశం రెండయ్యే అవకాశాలు ఉన్నాయి. దూరపు చూపుతో పోవాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకున్నాను. రాష్ట్ర మాల ఉద్యోగ సంఘ అధ్యక్షుడిని ఈరోజు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు యాత్ర చేయడం ప్రధానమైన కారణం మాలలకి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా ఉద్యోగ సామాజిక రంగాల్లో అన్యాయం చేయాలని చూస్తున్నదని భావించి ఆ యొక్క అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక పక్క న్యాయ పోరాటం, మరో పక్క ప్రజా పోరాటానికి దిగాం. మాలలందరూ కూడా ఐక్యత లేదనుకున్నారు. ఇక్కడికి ఉన్నటువంటి మాల అన్ని సంఘాల వాళ్ళు అన్ని పార్టీలలో ఐక్యం వస్తున్నారు. ప్రభుత్వాలారా కబద్దార్. మరి ముఖ్యంగా చెబుతా ఉన్నాను, ఈ చంద్రబాబు నాయుడు గారు మాలలను మర్చిపోయాడు. మాలలు ఓట్లు కావాలి కానీ మాలల యొక్క చిత్తుగతులను పట్టించుకోవట్లేదు. మాల ప్రజాప్రతినిధులకు కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. మాల ఉద్యోగస్తులకు పోస్టింగ్లు ఇవ్వట్లేదు. దౌర్భాగ్యమైన సంఘటన. అందుకే చెబుతా ఉన్నాం, మాలలందరం కూడా ఐక్యమయ్యాం. మేము ఇంకొక చిన్న విషయం చెబుతా ఉన్నాం, కేవలం వర్గీకరణ వ్యతిరేకిస్తున్నామంటే మాదిగలతో కలిసి ఉండమని. తమిళనాడు తరహాలో 3% రిజర్వేషన్ పెంచారు, పంజాబ్లో 5% పెంచారు. వెనకబడి ఉంటే మాదిగలకు 3 కాదు 5 కాదు 10% పెంచమని మేము కోరుతున్నాం. మాదిగలకు కూడా క్రిమిలేయర్ వల్ల నష్టం జరిగితే మాదిగలకు తెలియట్లేదు. క్రిమిలేయర్ పెడితే మాదిగలకు కూడా రిజర్వేషన్లు పోతాయి. అందుకే ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయాలి. అదేవిధంగా దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ హోదా ఇవ్వాలి. అదేవిధంగా దళితుల మీద దాడుల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా ఎస్సీ జనాభాకి పెరిగిన దానికను కూడా రిజర్వేషన్ శాతం పెంచాలి. ఈడబ్ల్యూఎస్ ఎవరన్నా ఓసీలో 1 గంట ధర్నా చేశారు, మీరు చూసారా? మాలలో స్వతంత్ర భారతదేశం అప్పుడు ఈ దేశం మొత్తం జనం 40 కోట్లు, ఇప్పుడు 150 కోట్లు. అంటే మాల మాదిగలు పిల్లలు కనలేదా? అందుకే ఎస్సీ జనాభా రిజర్వేషన్ పరంగా రిజర్వేషన్ శాతం పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. జై భీమ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.